నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ సచివాలయంలో చేనేత జౌళి శాఖలపై మంత్రి తుమ్మల సమీక్ష ఆర్డర్లు వచ్చిన వెంటనే వస్త్రాల ఉత్పత్తి చేపట్టాలని ఆదేశం బంజారాహిల్స్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జీహెచ్ఎంసీ మేయర్ తో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ పై దాడికి దిగారు లగచర్ల ఘటనలో తప్పు చేసిన వారు అరెస్ట్ కాక తప్పదన్న మంత్రి కోమటిరెడ్డి బలిగొండ పిఎస్సిఎస్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతులను ఇబ్బందులు పెట్టొద్దని అధికారులకు సూచన తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు సంస్థలకు అవసరమైన వస్త్రాల సరఫరా కోసం వెంటనే రాష్ట్ర చేనేత సహకార సంఘంకు ఆర్డర్లు ఇవ్వాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ఆర్డర్లు వచ్చిన వెంటనే వస్త్రాల ఉత్పత్తి చేపట్టాలని ఆయన టెస్కోకి సూచించారు సచివాలయంలో చేనేత జౌళి శాఖలపై సమీక్ష నిర్వహించారు నేతన్నలకు ఉపాధి కోసం వెంటనే చేనేత వస్త్రాల కొనుగోళ్లకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు బంజారాహిల్స్ ఎన్బిటి నగర్ లోని ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులను ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ పై దాడికి దిగారని మంత్రి ఆరోపించారు దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారన్నారు ఘటనపై కేసీఆర్ బెషరతుగా ఉన్నారని క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు జరగలేదన్నారు మనీ లాండరింగ్ పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్ట్ కావాల్సిందేనని మంత్రి తెలిపారు అరెస్ట్ అయితే యోగా చేస్తా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారన్నారు ఈ విషయమై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే వింటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే అయిపోయింది మా పని ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు F1 కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ
కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ కమిషన్. దాంట్లో కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి స్టే చేసుకున్నాం. ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా, మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్, బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దు అయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మన దానికి కారణం. అందుకనే నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు, టీచర్లకు కానీ ఇంటర్ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడన్నా ఇక్కడ ఇట్లా జరిగిందా? ముఖ్యంగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని మల్లన్న సాగర్కు 50,000 ఎకరాల భూమి సేకరణ చేసి పోలీసులను పెట్టి అక్కడ కలెక్టరు, కమిషనరు, అక్కడే పక్కకే కొండపోచమ్మ, రంగనాయక 3 పెద్ద రిజర్వాయర్లను పెట్టి బడుగు బలహీన వర్గాల దళితుల రైతు భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతో రౌడీ అని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి. కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే, బతిలాడినాం. అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ గుంజుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసినా, రిక్వెస్ట్ చేసినాం. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బతిలాడుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపించలే. ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 78,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ? మీ దోపిడీ కొనసాగుతుండేనా? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిండంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు, భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసు ఉన్నోని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ మండలం ఆరూర్ పిఎసిఎస్ సెంటర్ ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వడ్ల కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభల్ అనిల్ కుమార్ రెడ్డి వడ్ల కొనుగోళ్లపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి అంతకుముందు సంవత్సరాలు కొడుకున్నాం, ఎవరు గ్యారంటీ అడగాలి, వాళ్ళు అమ్ముకోరు. ఎక్కడిదక్కడ అమ్ముకుంటే ప్రభుత్వం చేయకపోయింది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి అంతకుముందు సంవత్సరాలు కొడుకున్నాం, ఎవరు గ్యారంటీ అడగాలి, వాళ్ళు అమ్ముకోరు. ఎక్కడిదక్కడ అమ్ముకుంటే ప్రభుత్వం చేయకపోయింది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి అంతకుముందు సంవత్సరాలు కొడుకున్నాం, ఎవరు గ్యారంటీ అడగాలి, వాళ్ళు అమ్ముకోరు. ఎక్కడిదక్కడ అమ్ముకుంటే ప్రభుత్వం. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వాసంగా సమాచారం మేరకు స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి నిర్వహించారు. న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా నిర్వాహకులతో పాటు 4 యువతులు ఒక విటుడిని అదుపులోకి తీసుకుని పట్టుబడ్డ వారి నుంచి నగదు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎస్టీయు ప్రజాస్వామికవాదులు ప్రభుత్వ ఉద్యోగులు బలపరిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావు తన నామినేషన్ను దాఖలు చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి గంధం నారాయణరావు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నా పేరు గంధం నారాయణరావు అండి. నేను ఈరోజు ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఉప ఎన్నికకి నామినేషన్ వేసి ఉన్నాను. ఇప్పుడే నేనేంటంటే రాబోయేటువంటి నన్ను గెలిపించినట్టయితే మా అధ్యాపక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వారి యొక్క సమస్యలకి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ, నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మా టీచర్లు కానివ్వండి, ఎందుకంటే నేను గవర్నమెంట్లోనే పనిచేస్తున్నాను 34.5 సంవత్సరాలు. దాంతో పూర్తిగా నాకు అవగాహన ఉంది. ఈ అవగాహనతో ఏ శాసన మండలిలో నా యొక్క గళాన్ని ఇప్పి అందరికీ తెలియజేసేలాగా అధికారులని ఇప్పించి వారికి కావాల్సిన విధంగా కావాల్సినటువంటి జీవోల్ని తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి జీవోల్ని అమలు చేయడానికి కూడా చాలా వరకు కృషి చేస్తానండి. నెక్స్ట్ పోతే మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ సిబ్బందిని జీవో ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాళ్ళని రెగ్యులర్ ఆ జీవోని అమలు చేయకుండా అలాగ ఆపుతూ ఉన్నారు ప్రభుత్వాలు. అలాంటి అన్నింటినీ కూడా నేను తొందరగా ఆ జీవోని అమలు పరిచేలాగా వాళ్ళందరికీ శాశ్వత ప్రాతిపదికన నియమించుకునేలాగా నేను కృషి చేస్తానండి. తర్వాత ఈ టీచర్స్ విషయంలో మున్సిపల్ టీచర్లు చూసుకున్నట్టయితే వాళ్ళకి పిఎఫ్ అటువంటి సౌకర్యాలు లేవు. అవి కూడా తొందరలో పునరుద్ధరించేలాగా నాకు ఎంత కృషి చేస్తాను. అదేవిధంగా ఏకీకృత సర్వీసు అడ్డం పెట్టుకుని ఇంతవరకు మన ఉపాధ్యాయులకి ప్రమోషన్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి. వాటికి బదులుగా జడ్పీ స్థానంలో జూనియర్ కాలేజీని స్థాపించి జడ్పీ జూనియర్ కాలేజీల్లోకి +2 బదులుగా జడ్పీ జూనియర్ కాలేజీలని స్థాపించినట్టయితే వాటిల్లో ఎక్కువ మంది లెక్చరర్స్గా ప్రమోషన్లు వస్తాయి. అప్పుడు ఈ ఏకీకృత సర్వీస్ అనేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ విధంగా నేను ప్రభుత్వం మీద ఈ విషయాన్ని శాసనమండలి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పల్నాడు సత్తెనపల్లి పట్టణంలో 2 బైక్ దొంగలను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 లక్షల విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని డీఎస్పీ హనుమంతరావు అన్నారు. అదేవిధంగా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వ్యాపారి షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషను ఇది. ఈ టౌన్ పోలీస్ స్టేషను మరియు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజుపాలెం మరియు సత్తెనపల్లి రూరల్ పరిధిలో సుమారు ఒక 12 మోటార్ సైకిళ్ళు, సత్తెనపల్లి టౌన్లో 7, అలాగే సత్తెనపల్లి రూరల్లో 4, రాజుపాలెం లిమిట్స్లో 1, మొత్తం 12 బైకుల్ని ఈరోజు మా సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ ఇద్దరిని ఒకరినొకరిని కలిసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో 2 మోటార్ సైకిళ్ళు, అలాగే తెల్లవారేసరికల్లా ఆల్మోస్ట్ మిగతా 9 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది చాలా ఫాస్ట్గా. సో ఇప్పుడు వాళ్ళని ఈ మోటార్ సైకిళ్ళు దొంగతనంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి బిజినెస్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా సరే, అది ఏ షాప్ అయినా సరే, ఒక బిజినెస్ అంటూ జరుగుతూ ఉందంటే మీరు ఒక షాప్ పెట్టారంటే ఆ షాప్ ఎదురుగా 2 సీసీ కెమెరాలు మెయిన్. ఒకటి మీ దాంట్లో కనబడేటట్టు, దానివల్ల ఏంటంటే మీ షాప్లో ఏదైనా దొంగతనం జరిగితే వెంటనే తెలుస్తుంది. 2 సీసీ కెమెరాలు బయటికి, ఎవరన్నా మీ షాప్ దగ్గరకు వచ్చి దొంగతనానికి వచ్చేవాళ్ళు కానీ
రోడ్డు మీద పోయేటువంటి మూమెంట్ తెలిసేదానికి 3 కెమెరాలు పెడితే చాలు. 3 కెమెరాలు ఖరీదు వచ్చేసి 10,000లో పెట్టుకోవచ్చు. జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సింగం శివమోహన్ రెడ్డి మాట్లాడారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. జిల్లాలో జగన్ రెడ్డి ఉక్కు పరిశ్రమలకు టెంకాయలు కొట్టి వదిలేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. షర్మిలారెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షురాలు డిసిసి జిల్లా ప్రెసిడెంట్ జీసీ అధ్యక్షురాలు వారికి, విజయజ్యోతి గారికి, అలాగే నన్ను నమ్మి మా నడిపించే దానికి సిద్ధంగా ఉన్న మా మామ బ్రహ్మానందరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొత్తం రీటెండర్లు అనడం, సోలార్ మీదనే ఫస్ట్ చేయడం, ఆ సోలార్కి సంబంధించి ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి ఏ ఒక్కరు కూడా సోలార్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాకపోవడం, దాంతో మన పరిశ్రమలకు, మన ఇంటి గృహ నిర్మాణాలకు విద్యుత్పై ఎఫెక్ట్ పడడం, ఇలా ఒకటి కాదు. అట్లే తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి ఎంతో ప్రాణదానం. మనకు పోలవరం అయిపోయింటే ఈ పారి సస్యశ్యామలంగా ఉండేవాళ్ళం. ఆ పోలవరం ప్రాజెక్టు కూడా రీటెండర్ అని చెప్పాడు, ఏదో చేశాడు. అది పోయి పక్కన పెడితే మన కడప జిల్లాకు మన ఈ తాలూకాలో నిర్మించబడిన బ్రహ్మిణి స్టీల్ ఒకటి. ఈ బ్రహ్మిణి స్టీల్ విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నారు. నేను టెంకాయ కొట్టిన తర్వాత, కొట్టడం అనేది లేటు జరగచ్చు, కొట్టిన తర్వాత విత్ ఇన్ ద డేస్లో పర్మిషన్స్, అప్రూవల్స్, శాంక్షన్స్ అయిపోవాలి. ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఈ విత్ ఇన్ 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ కాదు, మన పీరియడ్లో ప్రొడక్షన్లోకి వచ్చేసి మన అభివృద్ధి చూపించాలి అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఈ ఇబ్బందులలో ఖర్చు పెట్టి ఏదో చేశాడు. సరే, ఆయన పరిస్థితి. తర్వాత ఏం చేశాడంటే, తర్వాత పోయారు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత వచ్చాడు, మళ్ళీ పెళ్ళి అన్నట్టు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ టెంకాయ కొట్టాడు. 3 సార్లు టెంకాయలు కొట్టారు. ఇప్పటి వరకు చేశారు. అరే, టెంకాయల వరకు పోయిందంటే పర్లే. ఆమె మట్టి తోగడము, ఇది చేయడం, అది చేయడము, ఆ గత ఎమ్మెల్యే గారు వాళ్ళు వర్కులు తీసుకొని చేయడం జరిగింది. అవి ఏం జరిగిందబ్బా? కనీసం అది వరకు చేయకపోయినా ఆ డబ్బులున్న ప్రజా డబ్బులు దుర్వినియోగం అయ్యేది కాదు. లేదు, కట్టినట్టు ఒక ఉపయోగం అని ఉండేది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఈరోజు పవర్ విషయాలు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా బాగా చేస్తుందని విశ్వసిస్తే అప్పచెప్పారు గవర్నమెంట్లో. కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకున్న స్టాండ్ అయితే కరెక్ట్ అనిపించట్లేదు. కరెక్ట్ జనాలకు ఎవరికి కరెక్ట్ అనిపించడం లేదు. కరెక్ట్ దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళది. ఒకరు స్టాండ్ ఆలోచన చేసినా ఇంకా 2 నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడున్నది ఈ పరిస్థితుల్లో మళ్ళీ పబ్లిక్ మీద ఇంత భారం మోపడం అనేది ఏమాత్రం సబబు కాదు. ఏదో మనం ఒక 3 సిలిండర్లు ఇస్తున్నామని చెప్పేసి 3 సిలిండర్లకు 3,000 అయితే ఇక్కడ 30,000 కరెంటు బిల్లులు లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ ప్రభుత్వం కూడా ప్రతి ఊరికి సంబంధించిన విషయాల మీద మేమైతే గట్టిగా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారి తరపుకు తీసుకెళ్తాం, మినిస్టర్ గారి తరపున తీసుకెళ్తాం. ఈ విధంగా కరెక్ట్గా చేపించడానికి మేము అన్ని విధాల శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ప్రతి విషయాన్ని కూడా ప్రజల తరపున పోరాటం చేసి గంజాయిని అటవీ మధ్యలో సాగు చేస్తే ఎవరు గుర్తించలేరనుకుంటున్నారు. అంత దూరం వచ్చి చూసే వారెవరు ఉన్నారని భావిస్తున్నారు. వచ్చిన అడవిలో గంజాయిని గుర్తించడం కష్టం అనుకుంటున్నారు. కానీ ఏపీ పోలీసులు ఈ గంజాయి సాగుదారులకు జలకిచ్చేందుకు రెడీ అవుతున్నారు. డ్రోన్ల సాయంతో గంజాయి పెంపకందారుల ఆట కట్టించాలని ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల సహాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యనిర్వహణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. 3 అడుగుల ఎత్తున పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నిన్న పైపులు పెద్ద పైపులు పట్టుకుపోయారు. నిన్న పైపులు పెద్ద పైపులు
పోయారు. మంచి అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, దానికి మించిన సంపద లేదని, పొగ త్రాగడం, ఆల్కహాల్ సేవించడం చేయకూడదని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డెపల్లి సురేష్ అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా స్థానిక 80 అడుగుల కూడలి వాంబే కాలనీలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డెపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మధుమేహ వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా పాదచారులకు, ఉదయం నడకకు వచ్చే వారితో పాటు పరిసర ప్రజలు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలకు చేయించుకున్నారని, అనంతరం వారికి అవసరమైన మందులను సైతం ఉచితంగా అందించామని తెలిపారు. శ్రీకాకుళం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన వాంబే కాలనీ పరిసర ప్రాంతంలో ఉచిత డయాబెటిక్ మెగా వైద్య శిబిరం అనేది మనం శ్రీకాకుళంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వాంబే కాలనీ ప్రజలకు, అలాగే వాంబే కాలనీ పెద్దలకు, అలాగే వాంబే కాలనీ చేస్తున్న గౌరవనీయులు లక్ష్మణరావు గారికి, అలాగే మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సీనియర్ సభ్యులు ఉమాకవి గారు, అలాగే మా సోదరి భారతి గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ భారతి గారికి, అలాగే మా గురుస్వామి సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు, అలాగే నిత్యం ఏదో ఒక మంచి సమాజానికి మంచి చేయాలని ప్రయత్నించే వ్యక్తులు మా గోస్వామి గారు, అలాగే జనసేన పార్టీ యువ నాయకులు నిత్యం ప్రజలకు కూడా సేవ చేస్తూ అందరికి కూడా మంచి జరగాలని పరితపించే వ్యక్తులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మా లయన్స్ క్లబ్ తెలియజేస్తున్నాము. ఈ మెగా వైద్యానికి కనెక్టెడ్ మెయిన్ ఫోటో ఏంటంటే, ఈ రోజు సమాజంలో మధుమేహం అనేది చాపకుండా నీరు లాగా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. దానికి డయాబెటిస్ అనేది మనం డైలీ చేసే యాక్టివిటీస్ లో మన నెగ్లిజెన్స్ వల్లే షుగర్ వ్యాధి ఎక్కువగా అవుతూ ఉంటాం. జన్యుపరంగా కాకుండా జన్యుపరంతో పాటు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే డైలీ ఒక అరగంట సేపు బ్రిస్క్ వాక్ చేయాలి, నడుస్తూ ఉండాలి, లేదంటే యోగా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, పరిగెత్తాలి. ఏదో యాక్టివిటీ చేసుకుంటే దాంతో పాటు డైట్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి. కార్బోహైడ్రేట్ డైట్, స్వీట్స్ ని, డ్రింక్స్ ని, జంక్స్ ని, ఇతరత్ర తీగా ఉండే కార్బోహైడ్రేట్స్ ఈ రిమైనింగ్ టాబ్లెట్స్ లో ఇచ్చాను, చూడండి. అలాంటివన్నీ మన ఫుడ్ తగ్గించి సైకలాజికల్ మానసికంగా ఒత్తిడిని కూడా తగ్గిస్తూ ఉంటాం. మానసిక ఒత్తిడిని తగ్గించి ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి 69 న్యూస్.